ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 30వ తేదీ గురువారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 వరకు ఈ వార్త ఎప్పుడైనా మీరు వింటారు. అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు దినఫలాలు మీకు ఏ విధంగా ఉంటాయి? ఎటువంటి వార్త వింటారు? ఎటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఈ పూర్తి వివరాలు తెలుసు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. కొనే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక, వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరిని ఇబ్బందుల పాలు చేసినప్పటికీ, ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోరు. సహనం, ఓపిక, సంయమనం అనేవి వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే, 2025వ సంవత్సరం జనవరి 30వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వారికి కనుక చూసినట్లయితే, ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 వరకు మీ యొక్క స్నేహితులకు సంబంధించింది కావచ్చు, లేకపోతే మీ యొక్క రిలేటివ్స్ కి సంబంధించింది కావచ్చు, ఒక షాకింగ్ న్యూస్ ని, ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆందోళన కలిగించే వార్తనైతే మీరు వినబోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. అంటే వారికి సంబంధించి ఒక ఆందోళనకరమైనటువంటి న్యూస్ నైతే మీరు రిసీవ్ చేసుకుంటారు. ఇది మిమ్మల్ని కొంత బాధ పెట్టే విషయం అనే చెప్పుకోవాలి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే కనుక, వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో, రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా వృషభ రాశి వ్యక్తులు మంచి ఉద్యోగ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. అలాగే వృషభ రాశికి చెందిన వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, మీ యొక్క వ్యాపార జీవితం గురించి మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించి ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అయితే వినియోగదారుల్లో ఒకరి నుండి మీరు మీ యొక్క వ్యాపారం గురించి ప్రశంసల వర్షాన్ని చూస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. మిమ్మల్ని పోటీగా భావిస్తున్నటువంటి ఉద్యోగస్తులు మీ దగ్గరికి వచ్చి మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు. అలాగే ఇంతకు ముందు అవమానపరిచినటువంటి ఒక వ్యక్తి నుండి మీరు ఈ సమయంలో క్షమాపణలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్ల గురించి, ఆర్థిక పెరుగుదల గురించి ఎదురు చూస్తున్నట్లయితే కనుక, కార్యాలయంలో దాని గురించి చర్చ నడిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఎవరైతే చాలా కాలం నుండి విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వ్యక్తులు ఉన్నారో, ఈ రోజు దినఫలాల్లో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే మీరు రిసీవ్ చేసుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో మీరు మాట్లాడే ఒక అవకాశం రాబోతుందనే చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు కానీ, లేకపోతే నూతనంగా కెరియర్ ని ప్రారంభించాలి అనుకుంటున్నారో, వారికి ఈ రోజు సానుకూలంగా కనిపిస్తుంది. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కానీ, మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే వృషభ రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే దుర్గా చాలీసా పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. కాలభైరవాష్టకాన్ని పఠించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్